ఈ తీర్పును యావత్తు భారతదేశం స్వాగతించాల్సినటువంటి తీర్పుగా చెప్పుకోవచ్చు. ఈ తీర్పు సమాజం పట్ల ఖచ్చితంగా మార్పుకు దోహదం చేస్తుందని చెప్పుకోవచ్చు. నేరస్తులు ఎంతటి వారైనా, ఎంత కరుడుగట్టిన నేరస్తుడైనా న్యాయ వ్యవస్థ నుంచి కానీ చట్టాల నుంచి కానీ తప్పించుకోలేడు అని చెప్పడానికి ఇదొక తీర్పు, ఒక మలుపుగా, ఒక మైలురాయిగా నిలబడుతుందని చెప్పి భావించవచ్చు. మొత్తం పోలీసులు ఎవిడెన్స్ మొత్తం కూడా క్రిటికల్ ఎవిడెన్స్ ఏదైతే అన్ని రకాల ఎవిడెన్స్ సంబంధించి ఎట్లా వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉంది, మొత్తంగా కోర్టు తీర్పు వచ్చిన క్రమం కూడా ఎట్లా ఉంది సార్? మొత్తం కోర్టు మొత్తంగా పోలీసు వారు ఈ కేసును ప్రణయ్ మర్డర్ తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆనాటి ఉన్నటువంటి ఎస్పీ రంగనాథ్ గారు, ఆ తర్వాత వారు డిఎస్పీగా పి శ్రీనివాస్ గారిని నియమించడం SC/ST PO యాక్ట్ ప్రకారం. వారి యొక్క టీమ్ ఆఫ్ అసిస్టు సిఐలు కానీ వారికి టీమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చాలా పక్కడబందీగా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడము, అట్లాగే బీహార్లో అప్పటికి హత్య చేసి పారిపోయిన ఈ శర్మ ఎవరైతే ఉన్నారో సుభాష్ కుమార్ శర్మను బీహార్కి వెళ్ళి అరెస్ట్ చేసిన దాంట్లో చాలా కీలకంగా పోలీసు యంత్రాంగం పనిచేసింది. ఈ కేసులో ప్రతి ఎవిడెన్స్ను, ప్రతి మూమెంట్ను, అది ఓరల్, డాక్యుమెంట్, టెక్నికల్, సైంటిఫిక్, ఇన్ని రకాలుగా ఈ ఎవిడెన్స్లో మనం చూడవచ్చు సాక్ష్యాలను. కాబట్టి ఈ రకమైనటువంటి ఎవిడెన్స్ను ప్రాసిక్యూషన్ ప్రొడ్యూస్ చేసింది కోర్టులో. కోర్టు వారు నమ్మే విధంగా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ ఎవిడెన్స్ లీడ్ చేయడం వల్లనే ఈ నేరము సక్సెస్ఫుల్గా ప్రాసిక్యూషన్ ఎస్టాబ్లిష్ చేసింది. అన్ని సెక్షన్ల కింద కోర్టు వారు ఏ సెక్షన్ల కింద సెక్షన్లు ఫ్రేమ్ చేశాదో అది హత్యానేరం కింద, అట్లాగే కాన్స్పిరసీ కింద, అట్లాగే SC/ST PO యాక్ట్ కింద ఎన్ని సెక్షన్ల కింద ఛార్జెస్ ఫ్రేమ్ చేశారో అన్ని సెక్షన్లను ప్రాసిక్యూషను సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేసింది. బిహైండ్ ఆఫ్ ఆల్ ది రీజనబుల్ డౌట్, అన్ని డౌట్లను క్లియర్ చేస్తూ ఈ నేరస్తులు నేరం చేసిరని చెప్పడానికి అన్ని రకాల కళ్ళకు కద్దినట్టు సాక్ష్యాలను ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ ఎవరైతే పాశవికంగా హత్య చేశాడో సుభాష్ కుమార్ శర్మ, పట్టపగలు జ్యోతి హాస్పిటల్ ముందల ప్రణయ్ కుమార్ను ఆ పాశవికంగా నరికి చంపినందుకే ఇవాళ కోర్టు వారికి మరణశిక్షను విధించడం జరిగింది. ఎవరైతే కుట్రదారులుగా ఉన్నారో, ఎవరైతే డబ్బు ప్రలోభాలకు హత్యానేరానికి ఒప్పుకున్నారో, ఈ సుభాష్ కుమార్ శర్మకు సహకారిగా ఎట్లయితే ఎవరెవరైతే ఫాలోఅప్ చేశారో, ఎవరెవరైతే వారికి షెల్టర్కి ఇవ్వడానికి సహకరించారో వారందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతో పాటు ఫైన్ అమౌంట్ 10,000 చొప్పున ఫైన్ అమౌంట్ కూడా విధించడం జరిగింది. ఈ తీర్పు ఖచ్చితంగా సమాజాన్ని మార్చే విధంగా, మార్పు కోరే విధంగా ఉంటుందని చెప్పి ఆశించవచ్చు.